హిమాలయాలు, మంచుతో కప్పబడిన ఓ నిశ్శబ్ద ప్రదేశం. ఉత్తరాఖండ్లో ఓ చిన్న సరస్సు. చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో కదూ. కాని ఆ ప్రశాంతత వెనుకే ఒక భయంకరమైన, విషాదకరమైన రహస్యం దాగి ఉంది. ఈ ప్రదేశాన్ని రూప్కుండ్ సరస్సు అని పిలుస్తారు. కానీ దీనికి మరో పేరు కూడా ఉంది, అస్థిపంజరాల సరస్సు. మనందరినీ వెంటాడే ప్రశ్న ఇదే. అసలక్కడ ఏం జరిగి ఉంటుంది? ఆ అస్థిపంజరాల వెనుక ఉన్న కథ ఏంటి? ఒకే చోట వందలాది మంది ఎలా చనిపోయారు? సరే, పదండి ఈ మిస్టరీ లోతుల్లోకి వెళ్దాం. ఈ మొత్తం రహస్యం బయటపడింది 1942లో. ఒక ఫారెస్ట్ రేంజర్ ఆ ప్రాంతంలో అలా తిరుగుతూ మొదటిసారి ఈ అస్థిపంజరాల్ని గమనించాడు. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా, సో అందరూ ఏమనుకున్నారంటే బహుశా ఇవి శత్రు సైనికుల శవాలేమో అని. కానీ అసలు కథ అది కాదు. అయితే సైంటిఫిక్ అనాలిసిస్ తర్వాత అసలు నిజం బయటపడింది. ఆ ఎముకలు రెండో ప్రపంచ యుద్ధం నాటివి కానే కాదు, అవి దాదాపు 1000 సంవత్సరాల పాతవని తేలింది. ఈ ఒక్క విషయంతో మొదట్లో ఉన్న అనుమానాలన్నీ పక్కకుపోయి అసలు రహస్యం ఇంకా చిక్కబడింది. సరే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దశలోకి వెళ్దాం. శాస్త్రవేత్తలు అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ఒక్కో థియరీని ఎలా పక్కన పెట్టారో చూద్దాం. మొదట్లో 2 మెయిన్ థియరీలు ఉండేవి. ఒకటి, ఏదైనా అంటువ్యాధి వచ్చి అందరూ చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ల ఎముకల్ని పరిశీలిస్తే అలాంటి వ్యాధి ఆనవాళ్లేమీ లేవు. ఇక రెండోది, యుద్ధం లేదా ఏదైనా దాడి, కానీ అక్కడ ఎలాంటి ఆయుధాలు దొరకలేదు, ఎముకల మీద పోరాట గాయాలు కూడా లేవు. అంటే ఈ 2 థియరీలు తప్పని క్లియర్గా అర్థమైపోయింది. మరి అసలు కారణమేంటి? అప్పుడే పరిశోధకులకు ఒక పెద్ద క్లూ దొరికింది. అది వాళ్ళని పూర్తిగా ఒక కొత్త, ఊహించని దారిలోకి తీసుకెళ్ళింది. ఆశ్చర్యమేంటంటే సమాధానం వాళ్ల కళ్ల ముందే ఆ ఎముకల మీదే రాసుంది. ఇదే ఆ మిస్టరీకి కీ పాయింట్. చాలా పూర్రెల మీద ఒకే రకమైన గాయాలున్నాయి, గుండ్రంగా, లోతుగా ఉన్న పగుళ్ళు. అవేమీ ఆయుధంతో కొట్టినట్లేవు, కానీ ఏదో గుండ్రని వస్తువు పైనుంచి బలంగా తగిలినట్లున్నాయి. ఈ ఒకే రకమైన గాయం శాస్త్రవేత్తలను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ గాయాల్ని వివరించడానికి ఒకే ఒక్క థియరీ పర్ఫెక్ట్గా సరిపోయింది: భయంకరమైన వడగళ్ల తుఫాను. సైంటిస్టులు ఏం ఊహించారంటే ఆ ప్రయాణికుల బృందంపై అకస్మాత్తుగా అతిపెద్ద వడగళ్ల వాన పడి ఉంటుంది. అవేమీ మామూలువి కావు, క్రికెట్ బంతి సైజులో ఉన్న మంచుగడ్డలు. అవి నేరుగా తలల మీద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వడగళ్ల తుఫాను సిద్ధాంతం పుర్రలపై ఉన్న గాయాలకు కరెక్ట్గా సరిపోవటంతో కొన్ని దశాబ్దాల పాటు అందరూ ఇదే నిజమని నమ్మారు. ఇక ఈ మిస్టరీ వీడిపోయిందనే అనుకున్నారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఆధునిక DNA టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత కేసు ఊహించని మలుపు తీసుకుని మొత్తం కథనే మార్చేసింది. DNA రిజల్ట్స్ అందర్నీ షాక్కి గురిచేశాయి. ఎందుకంటే ఆ అస్థిపంజరాలు ఒకే గ్రూప్కి చెందినవి కావు. వాటిలో కొన్ని మన భారత ఉపఖండానికి చెందిన వాళ్లవి అయితే, మరికొన్ని మధ్యధరా ప్రాంతానికి, అంటే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి చెందినవి. భారతీయ మూలాలున్న వాళ్ళు అక్కడ ఉండటంలో అర్థం ఉంది, అది లాజికల్గానే ఉంది. కానీ మధ్యధరా ప్రాంతానికి చెందిన వాళ్ళు, అంటే ఇప్పటి గ్రీస్ లేదా క్రీట్ లాంటి ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అంత ఎత్తైన హిమాలయ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఇదే ఎవ్వరికీ అంతు చిక్కని కొత్త ప్రశ్నగా మారింది. చూసారా, DNA ఆధారాలు వాళ్ళు ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిచ్చాయి. కానీ వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, ఈ 2 వేరువేరు గ్రూపులు కలిసి ఏం చేస్తున్నాయి లాంటి మరెన్నో కొత్త, సంక్లిష్టమైన ప్రశ్నలను పుట్టించాయి. ఇప్పుడు రీసెర్చర్స్ కొన్ని కొత్త అవకాశాలని పరిశీలిస్తున్నారు. వాళ్లంతా ఒక తీర్థయాత్ర బృందం కావచ్చని కొన్ని స్థానిక కథలు చెబుతున్నాయి. లేదా అదొక శపించబడిన ప్రదేశం కావచ్చు, అక్కడ వేరువేరు సమయాల్లో వేరువేరు ప్రమాదాలు జరిగాయా? లేదంటే మనకు తెలియని ఏదైనా చారిత్రక సంఘటన ఈ భిన్న సమూహాలని ఒకే చోటికి చేర్చిందా? సో అసలు నిజమేంటి? ఒకే ఒక్క భయంకరమైన తుఫాను వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుందా? లేదా అది తరతరాలుగా ప్రయాణికులను మింగేస్తున్న ఒక శాపగ్రస్త ప్రదేశమా? రూప్కుండ్ సరస్సు తన రహస్యాలను ఇంకా తనలోనే దాచుకొని మనల్ని ఆలోచింపచేస్తూనే ఉంది.